మంచిర్యాల జిల్లా చెన్నూరుపట్న శివార్లోని శనిగకుంట చెరువు మత్తడికి ఎట్టకేలకే ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. సుమారు 4,10,000 రూపాయల O&M నిధులతో మత్తడికి శాశ్వత మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మత్తడి ఎత్తు విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ఇరిగేషన్ అధికారులతో కలిసి మత్తడిని పరిశీలించారు. మత్తడి నిర్మాణంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుశీల్ మాట్లాడుతూ గత సంవత్సరం శనిగకుంట మత్తడి పేల్చివేత ఘటనలో కొందరు బీఆర్ఎస్ నేతలు మరియు రియల్టర్లు మొత్తం 14 మంది నిందితులు జైలుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. మత్తడి ఎత్తు విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని హితవు పలికారు. మంత్రి వివేక్ చొరవతో పూర్తిగా ధ్వంసమైన మత్తడి నిర్మాణానికి శాశ్వత మరమ్మతులు చేపట్టేలా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మత్తడి ఎత్తు విషయంలో నిబంధనల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని మంత్రి వివేక్ చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు దాని కొంచెం సిమెంట్ గిలా వేస్తారు గిలా ఒకవేళ వాటర్ ఎక్కువ అదే దుర్గులు పెట్టి చూసి అలాగే లెవెల్ ఇస్తాను దీని మీద రావు ఇటు మాత్రం కాడికి రా చలో